ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో చేసిన స్పై థ్రిల్లర్ జాక్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ అనగానే మనకు గుర్తొచ్చేది టిల్లు క్యారెక్టర్. ఎందుకంటే యూత్ కి అంతగా కనెక్ట్ అయింది ఈ పాత్ర. అందుకే టిల్లు ఏం చేసినా జనాలు నవ్వారు. అలాంటి సిద్ధుతో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తీస్తున్నారు అనగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇక ఈ కాంబోకి బేబీ వైష్ణవి చైతన్య తోడైంది. మరి ఈ ముగ్గురు కలిసి చేసిన జాక్ సినిమా ఎలా ఉంది? సిద్ధుకి మరో హిట్ ఇచ్చిందా అనేది చూద్దాం. తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక విషాద ఘటనతో పేప్లా నెరడా అలియాస్ జాక్ భారతదేశానికి ఒక రా ఏజెంట్ గా మారాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో తన నాన్న ప్రసాద్ తెలియకుండా చాలా చేస్తాడు. ఇంకో పక్క రా ఏజెన్సీలో వర్క్ చేస్తున్న పేరు మోసిన ఆఫీసర్ మనోజ్ తన టీంతో కలిసి ఒక టెర్రర్ అటాక్ ని ఆపే ఇన్వెస్టిగేషన్ లో జాక్ కూడా తన సెపరేట్ ఆపరేషన్ చేస్తాడు. ఇలా వేరువేరుగా స్టార్ట్ అయిన ఈ ఆపరేషన్లు ఎటు దారి తీసింది? భయంకరమైన టెర్రరిస్ట్ అటవుర్ రెహమాన్ ఎవరు? అతను ఏం ప్లాన్ చేశాడు? ఈ క్రమంలో జాక్ మనోజ్లు ఏం చేశారు? క్యాట్ ఇన్వెస్టిగేషన్ పేరిట ఆప్షన్ బేగం పాత్ర ఈ సినిమాలో ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొదటిగా నటీనటుల నుంచి చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ నుంచి టిల్లు లాంటి రోల్ తర్వాత జాక్ మరొక సాలిడ్ చాయిస్ అని చెప్పొచ్చు. జాక్ గా సిద్ధు మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరిచాడు. అలాగే తన రోల్లో మంచి హ్యాండ్సమ్ గా, చాలా కాన్ఫిడెన్స్ గా తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించాడు. అలాగే వైష్ణవి తన రోల్లో బాగా చేసింది. సిద్ధుకి తనకి నడుమ కొన్ని సీన్స్ మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తాయి. ఇక సినిమా మైనస్ పాయింట్ విషయానికి వస్తే మంచి ఇంట్రెస్టింగ్ గా సాగిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లానే అనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి కథనం కూడా కొంచెం ఊహాజనితంగానే అనిపిస్తుంది. దీంతో మరీ అంతగా ఎగ్జైట్మెంట్ అనిపించదు. ఇక దర్శకుడు భాస్కర్ విషయానికి వస్తే దర్శకునిగా ఒక సినిమాతో సంబంధం లేకుండా మరొక కొత్త సబ్జెక్ట్ ని తను అందించే ప్రయత్నం బాగుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తన సైడ్ నుంచి అందించాడు. అలాగే పలు కామెడీ సీన్స్, స్పై సన్నివేశాలు ఓకే అనిపిస్తున్నాయి. కానీ తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కేవలం అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది. సో తక్కువ అంచనాలతో ఒకసారి ట్రై చేస్తే థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.